ఫ్యామిలీ ప్యాక్ వెజ్ బిర్యానీ 4-5 మెంబర్స్‌కి ఈజీగా సరిపోతుంది. అండ్ ప్రైస్ 700 అని ఉంటే స్విగ్గీలో ఆర్ఆర్ దర్బార్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేయడం జరిగింది. ఆర్డర్ ప్లేస్ చేసిన ఎగ్జాక్ట్ 30 మినిట్స్‌లో మన ఆర్డర్ డెలివరీ అయిపోయింది. వచ్చిన పార్సెల్‌ని ఓపెన్ చేసి ఏమేం ఫుడ్ ప్యాకెట్స్ వచ్చినాయో చూద్దాం. ఫస్ట్ అయితే ఆర్ఆర్ దర్బార్ వాళ్ళ వెజ్ బిర్యానీ ప్యాకెట్ ఉంది. చాలా హెవీగా ఉంది. ఎందుకంటే 4-5 మెంబర్స్‌కి సరిపోయే రైస్ ఉంది కాబట్టి దాంట్లో బిర్యానీ రైస్. ఇంకా ఇదేమో ఒక వెజ్ కర్రీ ఇస్తన్నాడు. మిక్స్డ్ వెజ్ కర్రీ ఆ ప్యాకెట్ అనమాట. ఇంకా ఈ చిన్న చిన్న ప్యాకెట్స్ అన్నీ సాలన్ అండ్ రైతా ప్యాకెట్స్. ఒక ప్యాకెట్‌లో అయితే బటర్ నాన్ ఇచ్చారు. ఒక సాలన్ ప్యాకెట్ అయితే డ్యామేజ్డ్‌గా వచ్చింది. మొత్తం దాంట్లో ఉన్న గ్రేవీ ఆయిల్ అంతా బయటికి స్పిల్ అయిపోయి ఉందనమాట. దాన్ని పక్కన పెట్టేస్తే టోటల్ ప్యాకెట్స్ ఇవి రిసీవ్ చేసుకున్నది. అవన్నీ ఓపెన్ చేసుకుంటే బిర్యానీ రైస్ ఎక్కువ క్వాంటిటీనే ఉంది. వెజ్ బిర్యానీ రైస్. దీంట్లో వెజ్జెస్ చూస్తే గనక జస్ట్ క్యారెట్, స్వీట్ కార్న్ అండ్ ఆలు మాత్రమే ఉన్నాయి. అండ్ వెజ్జెస్ క్వాంటిటీ కూడా చాలా లెస్ అనిపించింది. ఇంకా తర్వాత బటర్ నాన్ ఇచ్చిన ప్యాకెట్ ఓపెన్ చేస్తే జస్ట్ ఒకటే ఒక బటర్ నాన్ ఇచ్చారు. మరి పార్సెల్ మీదైతే అంటే ఫ్యామిలీ ప్యాక్ టోటల్‌గా 4-5 మెంబర్స్‌కి సర్వ్ అవుతుందన్నారు. జస్ట్ 1 బటర్ నాన్ 4-5 మెంబర్స్‌కి ఎట్లా సరిపెట్టాలో మరి వాళ్ళ క్యాలిక్యులేషన్ ఏంటో తెలీదు. వాళ్ళిచ్చిన మిక్స్డ్ వెజ్ కర్రీ. దీంట్లో అయితే కొన్ని రకాల వెజ్జెస్‌తో పాటు చాలా తక్కువ క్వాంటిటీలో పన్నీర్ కూడా ఇచ్చారనమాట. ఇది కూడా క్వాంటిటీ చాలా తక్కువిచ్చారు. హార్డ్‌లీ 2 మెంబర్స్‌కి సరిపోతుంది ఈ క్వాంటిటీ. అండ్ వీళ్ళసల సాలడ్ అనేదే ఇవ్వలేదు. ఆనియన్స్, లెమన్స్ ఇస్తారు కదా! అసలవే ఇవ్వలేదనమాట. ఈ మధ్య చాలా రెస్టారెంట్స్‌కి ఇది నోటీస్ చేస్తున్నాను. వాళ్ళసలు సాలడ్ ఇవ్వట్లేదు. మనం రెస్టారెంట్‌కెళ్తే మాత్రం ఫుడ్‌తో పాటు సాలడ్ సర్వ్ చేస్తారు కానీ, మనకి పార్సెల్స్‌లో పంపియడం లేదు. And this is the total variety of food which we received in that veg biryani family pack. కమింగ్ టు బిర్యానీ రైస్ క్వాంటిటీ అయితే చాలా ఎక్కువిచ్చారు. 4-5 మెంబర్స్‌కి సరిపోతుందన్నారు కానీ, మోడరేట్‌గా తినేవాళ్ళైతే 6-7 మెంబర్స్ కూడా తినొచ్చు. అదే బిర్యానీ మీద ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని టేస్టీ బిర్యానీ తినాలనుకునే వాళ్ళు మాత్రం 10-15 మెంబర్స్ ఈజీగా తినొచ్చు. ఎందుకంటే ఇది అస్సలు టేస్ట్‌లెస్‌గా ఉంది. చాలా డ్రైగా రైస్ కూడా చాలా హార్డ్‌గా బాయిల్ అయ్యి ఉందనమాట. గొంతు దిగటం కూడా కష్టంగా అనిపించింది. ఇక బటర్ నాన్ విషయానికొస్తే అది ఎప్పుడు చేసిందో కానీ చాలా డ్రైగా ఉంది. ఇంకా ఈ ప్యాక్‌లోనే వచ్చిన మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఏదైతే ఉందో దాని టేస్ట్ బావుందనే చెప్పాలి. చక్కగా వెజ్జెస్ అన్నీ నీట్‌గా ఉన్నాయి. అండ్ పన్నీర్ కూడా చాలా సాఫ్ట్‌గా మంచిగా అనిపించిందనమాట. రబ్బరీగా లేదు. ఓవరాల్ కర్రీ క్వాంటిటీ చాలా తక్కువిచ్చారనమాట. హార్డ్‌లీ 2 మెంబర్స్‌కి మాత్రమే సరిపోతుందిది. ఇంకా టోటల్‌గా ప్యాక్ గురించి చెప్పాలంటే నాకైతే అంత వర్త్ అనిపించలేదు.